తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్ విజయ్ కు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న జరిగిన కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందారు. దీంతో తొక్కిసలాట కారణాలపై సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పుడు విజయ్ కు సిబిఐ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కరూర్లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్ కు సిబిఐ నోటీసులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ్ చంద్రిక కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి జనవరి 12వ తేదీన విచారణకు హాజరు కావాలి అంటూ టీవీకే అధినేత సినీ స్టార్ అయినటువంటి విజయ్ కు సిబిఐ సమన్లు జారీ చేసింది. కరూర్ లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన పైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి సిబిఐ ఈ తమిళగ వెట్రి కలకం టీవీకే అధినేత నటుడు విజయ్ ని జనవరి 12వ తేదీన విచారణకు హాజరు కావాలి అంటూ సమన్లు జారీ చేసింది. విజయ్ ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో ఈ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ మేరకు ఆ యొక్క విజయ్కి ఇచ్చినటువంటి నోటీసులో కూడా స్పష్టం చేశారు. సెప్టెంబర్ 27న కరూర్ లో టీవీకే పార్టీ నిర్వహించినటువంటి బహిరంగ సభలో పార్టీ అధినేత విజయ్ హాజరైనటువంటి ఈ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. కనీసం సుమారు 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 110 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ విషయాల ఘటన పైన కారణాలు తెలుసుకుని బాధ్యులను గుర్తించేందుకు సిబిఐ దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా దర్యాప్తు స్వతంత్రంగా నిష్పక్షపాతంగా సాగేందుకు సిబిఐ విచారణ పర్యవేక్షించడానికి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో 3 సభ్యుల కమిటీని కూడా కోర్టు నియమించింది. ఈ ఉత్తర్వులు ఈ ఘటన పైన నిష్పక్షపాత దర్యాప్తు కోర్టు టీవీకే దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా వెలువడ్డాయని చెప్పొచ్చు. సో మొత్తానికి టీవీకేనే ఈ యొక్క సిబిఐ విచారణ జరిపించాలని కోరింది. రాష్ట్రంలో డిఎంకే పోలీసులు అంటే డిఎంకే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ పైన తమకు నమ్మకం లేదు కాబట్టి ఇది మొత్తం మీద సిబిఐ విచారణ జరిపించాలనే టీవీకేనే సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు టీవీకే అధినేత అయినటువంటి విజయ్ ఈ నెల 12వ తేదీన సిబిఐలోని ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.